రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీకి సంబంధించి మనతో మాట్లాడడానికి టీఎస్ఎండిసి ఎక్స్ చైర్మన్ మన కృషాంక్ మనకి స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. కృషాంక్ గారు, ఎంత పెద్ద ఎత్తున తరలిపోతుందంటే చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకవైపు రూల్స్ని బ్రేక్ చేసి 24/7 తరలించుకుపోవడం ఒకటి, అంటే నది మధ్యలో నుంచి వెహికల్స్ను తీసుకెళ్లి తరలించుకుపోవడం ఒకటి, ఇష్టారీతిన వెళ్ళడము, ఎక్కడ పర్మిషన్స్ దానికి సంబంధించి ఎక్కడ కూడా కనీసం చిన్న ఊసు కూడా లేదు. ఎవరు ఆపరు, ఎవరు చెక్ చేయరు. ఏం జరుగుతుంది అనుకోవాలి రాష్ట్రంలో? ఒకటి, జనరలీ టీఎస్ఎండిసి ప్రభుత్వం తరఫు నుంచి శాండ్ రీచ్ ఒకటి అక్కడ ఇసుక తవ్వకాలు చేసినప్పుడు ఏంటిదంటే చాలామందికి తెలిసింది ఏంటంటే, ఒకటి నంబర్ 1 పర్యావరణ ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో దానికి సంబంధించి అనుమతులతోని, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్తోనే ఇసుక తవ్వకాలు జరుగుతాయి. ఎక్కడ పడితే అక్కడ ఉట్టిగానే తవ్వకాలు ప్రభుత్వం చేపట్టకూడదు. నంబర్ 1, కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారంగానే చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నారంటే, పాయింట్ నెంబర్ 28లో స్టాండర్డ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఫర్ శాండ్ మైనింగ్లో 6 AM to 7 PM మాత్రమే ఇసుక మైనింగ్ జరగాలి. ఓకే, అది వీళ్ళకు కనీస అవగాహన లేదా మరి అది తెలియకుండా ఈ 3 వర్క్ షిఫ్ట్స్ అని రిలీజ్ చేశారు. 3 వర్క్ షిఫ్ట్స్ ఏంది, మొత్తం 24 గంటలు, ఇవాళ 7 నుంచి నెక్స్ట్ ఉదయం 7 గంటల వరకు నాన్ స్టాప్గా ఇసుక మైనింగ్ జరగాలి అనేది అబ్సల్యూట్లీ అగేన్స్ట్ ద నార్మ్స్, అగేన్స్ట్ ద గైడ్ లైన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక అనాలోచిత ప్రభుత్వం ఎంత మిజరబుల్గా ఫెయిల్ అయిందో మనం ఇవాళ చూస్తున్నాం కదా. ప్రతి ఒక్క దాంట్లో యూటర్న్. మీరు ఆ కొడంగల్ రైతుల దాంట్లో ఫార్మా కడుతున్నారా అంటే లేదు ఫార్మాసిటీ యూటర్న్. ఇవి ఎక్కడ చూసినా కూడా రైతు బంధు, రైతు భరోసా 12,000 అని చెప్తారు, 15,000 అంటారు, 12,000 అని అంటారు. ఇట్లా అన్నిట్లాగానే ఇందులో కూడా మిజరబుల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్, అనాలోచితమైన నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారి అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎందుకు సాయంత్రం ఆపేస్తారంటే స్వేచ్ఛ గారు, తర్వాత లోడింగ్ జరుగుతుంది, ఇసుకను ఒక దగ్గర తీసుకొని వచ్చి ఒక డంప్ యార్డ్, అక్కడ స్టాక్ యార్డ్ దగ్గర మొత్తం డంప్ చేస్తారు. డంప్ చేసిన తర్వాత స్టాక్ యార్డ్ని సీజ్ చేసేస్తారు, మొత్తం సీల్ అయిపోతుంది అది. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర అయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో 6 PMకే క్లోజ్. ఎంత క్వాంటిటీ ఉంది అని లెక్క తెలిసిపోతుంది. అండ్ అప్పుడు ఎంత ప్రైడ్గా యాజ్ చైర్మన్ మేము ప్రతి డే టు డే ఎంత సేల్స్ అవుతున్నాయో చెప్పేస్తుండే. ఇవాళ ఒక మీడియాగా మీరు మమ్మల్ని ఆ రోజు ఇవాళ ఎంత మీ సేల్స్ ఎంత అయింది అంటే, పలానా ఇన్ని 3 కోట్లు అయినాయి, పలానా ఇంత 2.5 కోట్లు అయిందని ఇవాళ చెప్పగలుగుతాం. ఇవాళ నంబర్ 1 కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా ధైర్యంగా ఇది మేము తెచ్చిన ఈ సంవత్సరం ఆదాయం అని చెప్పలేకపోతున్నారు. దానికోసం ఇంత టార్గెట్ అని పెట్టుకున్నారు. ఈ టార్గెట్ సునాయాసంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో అయింది కదా. నువ్వు ఇట్లా 24 గంటల షిఫ్ట్ పెట్టకుండా, ఇంత హడావిడి చేయకుండా, ఏం చేయకుండానే సింపుల్గా 800+ crores కేసీఆర్ గారి ప్రభుత్వం చేసి పెట్టింది. ఇంకొకటి, ఇప్పుడు రాత్రులలో ఇవి లోడ్ అయిన తర్వాత ఎంటర్ అవుతాయి సిటీలోకి. దానికి ఏంటంటే మొత్తం ఒక స్టేట్ యొక్క ట్రాన్స్పోర్ట్ రూల్స్ కూడా ఉన్నాయి. ఏంటిది, హెవీ వెహికల్స్ కెనాట్ ఎంటర్ ఇన్సైడ్ హైదరాబాద్ సిటీ. కేవలం హైదరాబాద్ సిటీ కాదు, ఒక కరీంనగర్ అయినా, వరంగల్ అయినా, ఏది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినా కూడా ఉదయం పిల్లలు స్కూల్కి పోతూ ఉంటారు, ఉద్యోగాలకు పోయే వాళ్ళు ఉద్యోగాలకు పోతూ ఉంటారు. ఈ పెద్ద పెద్ద ఇసుక లారీలు వస్తే యాక్సిడెంట్స్ పెరుగుతాయి కదా. మరి నువ్వు ఈ 24 hours అనే నాన్ సెన్స్ ఏంటిది? ఇది మైనింగా, ట్రాన్స్పోర్టేషనా? ట్రాన్స్పోర్టేషన్ 24 hours ఉండొద్దు, మైనింగ్ 24 hours ఉండొద్దు. మరి ఎందుకు మరి ఇంత హడావిడి? అంటే మీరు అన్నట్టు టార్గెట్ రీచ్ అవ్వడానికి 24/7 అని అంటే, ఆన్లైన్లో కనిపిస్తున్న బుకింగ్ నెంబర్కి ప్రాక్టికల్గా కనిపిస్తుంది దానికి చాలా పెద్ద స్థాయిలో డిఫరెన్స్ కనిపిస్తుంది అనేది కూడా వాదన కనిపిస్తుంది. లారీస్ కానీ పెద్ద ఎత్తున తరలించుకుపోతున్నారని. అంటే ఈ టార్గెట్ అని చెప్పడం, ఇది కూడా అంటే రెగ్యులర్ వాళ్ళకి అలవాటు కదా, అటెన్షన్ డైవర్షన్ ఒకటి అలవాటు కదా. ఈ టార్గెట్ రీచ్ కావడానికి పైకి నామమాత్రంగా చెప్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా జరుగుతున్నది ఖచ్చితంగా వేరే ఉందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? డౌట్ ఏముంది దాంట్లో? అఫీషియల్గా మైన్స్కి సంబంధించిన శ్రీధర్ గారు వారు నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సరే, వీళ్ళు ఏదో చర్యలు తీసుకుంటున్నారు, ఇవాళ 10 రోజుల డేట్స్, కేవలం 10 రోజుల గురించి చెప్పారు. ఈ నెల 2 నుంచి 12 వరకు రాష్ట్రంలోని ఇసుక రీచ్లలో ఎన్ని కేసులు నమోదైనాయి తెలుసా? పూర్తిగా 136 కేసులు, 136 కేసెస్ ఓన్లీ ఇన్ 10 days. అంటే దీని అర్థమైందన్నట్టు జరుగుతుంది, అక్రమ మైనింగ్ జరుగుతుంది అని ప్రభుత్వమే ఒప్పుకుంటుంది. ఈ అఫీషియల్ ఆర్డర్లు అదే అంటున్నారు కదా. There must be no instances of zero loading, there must be no overloading. ఇవన్నీ వీళ్ళు రాసిండ్రు. మేము అనేది ఏంటంటే,
ఇది చేస్తున్నది సామాన్య లారీ డ్రైవర్లు కాదు, ఎస్ బలైతున్నది లారీ డ్రైవర్లు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనం చూస్తున్నాం చాలా ఛానల్స్లో కూడా, నా నియోజకవర్గంలో నేను చేస్తాను, రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఇన్లో వారి పెత్తనం ఉందని ఇవన్నీ నడుస్తున్నాయి. ఒక లారీ డ్రైవర్ సింపుల్గా తీసుకొని పోలేడు స్వేచ్ఛ గారు. ఎందుకు అంటే టీఎస్ఎండిసి బ్లాక్ లిస్ట్ చేసేస్తుంది. ఫలానా లారీ ఇది అయింది అని అంటే నంబర్ 1 బ్లాక్ లిస్ట్, తర్వాత ఆ లారీ తిరగలేదు. నంబర్ 2 వాళ్ళు ఓ 5,000కు 10,000కు కక్కుర్తి పడి లోడింగ్ ఓవర్ చేసినా కూడా బయట వాళ్ళు కట్టుకోవాల్సిన చలాన్ ₹1,00,000. అందుకే కదా లారీ డ్రైవర్సే వాళ్ళు ఇగోండి ఫస్ట్ ఇది బయటికి వచ్చింది. ఈ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వానికి రాస్తేనే మాకొద్దు, మాకు ఈ ఓవర్లోడింగ్లు వద్దు, మాకు ఈ జీరోలు కొట్టుడు వద్దు, వాళ్ళని ఆపియండి. కొంచెం ప్రజాప్రతినిధులు, పొలిటికల్ కాంట్రాక్టర్స్, కొందరు పొలిటీషియన్స్ ఎవరైతే దీని బేసిస్గా డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారో, దేంతోనైతే ప్రభుత్వ ఆదాయం గండిపడుతుందో. ఇలా మీకు గత సంవత్సరం డ్రాస్టిక్గా 800 కోట్లు ఇక్కడ 600 కోట్లు ఇక్కడ. ఈ సంవత్సరానికి వస్తే లెక్క కూడా చెప్తలేరు, బయటికి ఫిగర్ కూడా చెప్తలేరు. టార్గెట్ మాది ఇంత టార్గెట్, దీనికోసం 24 గంటలు చేస్తామనంటే. ఇంకోటి విచ్చలవిడిగా బుకింగ్లు కూడా పెడితే 24 గంటలు బుకింగ్ అని అంటున్నారు. ఇలా రియాలిటీ ఏంటంటే చూడండి, కరప్షన్ రుచి మరిగిన వాళ్ళు కరప్షన్ చేస్తారు. మీరు సడన్గా ఏదో మేము చేసేస్తామని అంటే వాళ్ళు అందుకే ఏం చేస్తున్నారు, రీచ్ దగ్గర అక్కడ పెట్టుకున్న ఇసుకను లోడ్ చేస్తలేరు. కిలోమీటర్లు మీకు విజువల్స్ కనబడుతున్నాయి కదా, ఎందుకు లారీలు అన్నీ ఆగిపోయి ఉన్నాయంటే అక్కడ కిలోమీటర్లు లోడ్. ఇక్కడ నువ్వు బుకింగ్ల మీద బుకింగ్లు పెడుతున్నావు, అక్కడ లారీలు లోడింగ్ కూడా అయితలేవు. ఇల్లీగల్ లోడింగ్ మాత్రం ఇవి పోతూనే ఉన్నాయి, కేసులు అయితేనే ఉన్నాయి. 3 రోజుల నుంచి లారీ డ్రైవర్లు అంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ గ్రామాలకు పోయినప్పుడు 100 లారీలు ఉన్నప్పుడు మినిమం ఏంటంటే ఒక టాయిలెట్ అనో ఒక ఫుడ్ అనో ఇవన్నీ అవసరం. ఆ విలేజర్స్ ఎవరు కూడా సపోర్ట్ కూడా చేయట్లేదు. మీరు ఇంత 100 మంది వచ్చి మా ప్రెమిసెస్ని ఖరాబ్ చేయడం ఏంటని వాళ్ళు 3 రోజులు అక్కడ ఉంటున్నారు. ఇంకోటి ఏంటి ప్రెషరు, ఇక్కడ ఆన్లైన్లో సామాన్యుడు బుకింగ్ చేసుకుంటాడు, ఇల్లు కట్టుకోవాలనో ఇంకేదో చేసుకోవాలనో, వాళ్ళకు వస్తలేదు. మొత్తం ఒక మిస్ అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెఫినెట్గా చేసింది. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డే. ఎందుకు అని అంటే ఆయన్నే మీటింగ్లు పెట్టి ఈ ఆర్డర్ తీసుకున్నది ఆయనే మీటింగ్ తర్వాత, ఆయన రివ్యూ మీటింగ్ తర్వాత, అంటే ఎవరికి లాభం చేయడానికి. అంటే ఒక అవగాహన లేకుండా ఇది 24/7 ఆర్డర్స్ పాస్ చేయడం అని అంటే దానికి సంబంధించి ఆ శాఖకు సంబంధించి అధికారులు ఉంటారు. అంటే ఆయన అంతే సొంతంగా రాసుకుని పేపర్ రిలీజ్ చేసి చేయరు కదా. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళకైతే సమాచారం ఉంటుంది, వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, ఇది ఏంటి నాలెడ్జ్లో ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఖచ్చితంగా తెలుస్తుంటుంది. అంటే సో ఎవరి మాటను పట్టించుకోకుండా, ఎవరి మాటను ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా ముఖ్యమంత్రి ఏకపక్షంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడని భావించాల్సిన అవసరం ఉందా? 100%. ఎందుకంటే నంబర్ 1 ఏం చేసిండు అంటే అసలు అధికార సిస్టమ్, అధికారుల మీద ఆయనకు కంట్రోల్ తీసుకోవడానికి ఫస్ట్ నా మాట వినాలి, నా కరప్షన్ నడవాలంటే నేనేం చేయాలి, వీళ్ళ మీద బురద జల్లాలి. నిన్న మనం చూస్తున్నాం కదా, ఐఏఎస్లను ఐపీఎస్ల గురించి మాట్లాడిండు, బ్యూరోక్రాట్స్. సేమ్ థింగ్ స్వేచ్ఛ గారు, నేను ఒకటే మిమ్మల్ని సూటిగా ఆలోచించండి. మీరు ఒక్క సంవత్సరంలో కేవలం 1 ఇయర్లో ఒక కార్పొరేషన్లో 5 సార్లు ఎండీలు మారుతారా? 5 సార్లు నడిపియాల్సిన మేనేజింగ్ డైరెక్టర్ 5 సార్లు మారుతారా చెప్పండి. ఫస్ట్ మల్సూర్ గారు ఉండే, తర్వాత బెన్హర్ ఎక్కా గారిని పెట్టారు, తర్వాత సురేందర్ గారిని పెట్టారు, తర్వాత ఇది నడుస్తలేదు ఘోరంగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందని మళ్ళా మల్సూర్ గారిని తెచ్చారు, మళ్ళా 2 నెలలకే సుశీల్ కుమార్ గారిని తీసుకొని వచ్చారు. మీకు అర్థమైపోతుంది, కేవలం ఒక్క సంవత్సరం 12 నెలల్లో ఒక కార్పొరేషన్ సంబంధించి నువ్వు అధికారులను మారుస్తూ పోతున్నావు అంటే నీ రీజన్ ఏంటిది? నీకు అందులో అక్రమంగా ఏదో చేయాలని ఉంది, ఆ అధికారులు నీకు సపోర్ట్ చేస్తలేరు కాబట్టి మారుస్తా ఉన్నావు, ఇది ఫెయిల్ అవుతా ఉన్నది అని ఒక అనుమానం ఇలా కలుగుతున్నది. ఇవాళ ఎందుకు ఇంత దారుణంగా చేయి దాటిన పరిస్థితి? ఇలా లారీ డ్రైవర్లు పాపం వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంట్రాక్టర్లు వాళ్ళు ప్రెషరైజ్డ్ అవుతున్నారు, అధికారులు కూడా ప్రెషరైజ్డ్ అవుతున్నారు. నిజంగా ముఖ్యమంత్రే కూర్చొని అధికారు ఒక కార్నర్కి ఎక్కడనో కూర్చొని ఉన్నారు, ఇది తీసుకొని రండి, ఇది చెయ్యండి, మీరు నాకు 24 గంటలు కావాలి, లారీల మీద కేసులు వేస్తూనే ఉండండి. సిస్టమ్ అట్లా పనిచేయదు కదా. ఎందుకు జరుగుతుంది? నీ ఎమ్మెల్యేలతో మాట్లాడు. ఫస్ట్ నువ్వు కంట్రోల్ చేయాల్సింది, ఫస్ట్ నువ్వు చేయాల్సింది నీ ఎమ్మెల్యేస్ని తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని అక్రమ ఇసుక మైనింగ్ బంద్ చేసి ప్రభుత్వ ఆదాయానికి లాభం వచ్చేటట్టు చేయండి అని చెప్తే, ఇది నష్టపోతున్నది. ఎందుకు ఇవాళటి వరకు యాక్షన్ తీసుకోలేదు? నీ అఫీషియల్ ఆర్డర్లోనే చెప్తుంది ప్రభుత్వ ఆదాయం తగ్గింది, ఓవర్లోడింగ్ జరుగుతుంది, జీరో జరుగుతుంది. నీ చైర్మన్ మీదనో లేకుంటే
ఆంధ్రజ్యోతి అనే పత్రిక వీరికి చాలా ప్రియమైన పత్రిక కదా. ఆంధ్రజ్యోతి పత్రిక నేరుగా కార్పొరేషన్ చైర్మన్ బిల్లులు, ప్రభుత్వ బిల్లులు కాంట్రాక్టర్లకు 90 కోట్లు విడుదల చేయాలని, దాంట్లో 10% కమిషన్ తీసుకోవడానికి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఇది చెప్తున్నాం అంటే అలా వాళ్ళ పేరు రాయకపోయినా కార్పొరేషన్ గురించి రాశారు. ఎందుకంటే నిజంగా విజిలెన్స్ ఎంక్వైరీ ఎక్కడైంది అని అన్నప్పుడు అందరికి అర్థమైపోతుంది, రిలేట్ చేసుకుంటారు. కరీంనగర్లో విజిలెన్స్ ఎంక్వైరీ, ఈయన అడిగిండు విజిలెన్స్ ఎంక్వైరీ కాంట్రాక్టర్ల మీద భయపెట్టియడానికి, కమిషన్లు తీసుకోవడానికి. ఇంత నేరుగా ఓపెన్గా ఒక మీకు నచ్చిన రేవంత్ రెడ్డి గారు రోజు చదివే వారికి నచ్చిన పత్రికలోనే కమిషన్ల గురించి వస్తున్నాయి, ఇవాళ జీరోల గురించి వస్తున్నాయి. అంటే ఎంత బ్లేటెంట్ కరప్షన్ జరుగుతుందో అర్థమవుతుంది కదా స్వేచ్ఛ గారు. ఎస్, అంటే మీరు అన్నట్టుగా దీని అంతటిని నిజంగా ఆపాలి అనుకుంటే ముందుగా ఎమ్మెల్యేలతో మాట్లాడి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా సమన్వయం చేసుకునే పరిస్థితి ఉన్నదా కాంగ్రెస్లో అనేది ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలతో కావచ్చు, మంత్రులతో కావచ్చు అనేది ఒక క్వశ్చన్. దాన్ని పక్కన పెడితే నిజంగా ఈ అక్రమాలకు చెక్ పెట్టే ఉద్దేశం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఫర్దర్గా స్టెప్స్ తీసుకోవచ్చు. అటువంటి అవకాశం ఉందంటూ కూడా అది కూడా ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. ఈ రెండింటిని ఎట్లా ఈ రెండింటి పరిణామాలు ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తున్నాయి సెటరేట్ అవ్వకపోతే కనుక? మొదటి సంవత్సరంలో ఆయన్నే అన్నాడు కదా, మా కడుపు కొట్టుకుంటే మేము కడుపును ఆపుకుంటే పథకాలకు ఇవన్నిటికి వస్తాయని. ఇది ఆపుతలేరు కాబట్టి పథకాలకు పైసలు వస్తలేవు, ప్రభుత్వానికి పైసలు వస్తలేవు. ఇది నడుస్తూ ఉన్నది, ఇక్కడ మీటర్ చాలు అయిపోయింది. అంటే మేము కడుపు కట్టుకుంటా అన్నారు కానీ పేదలు కడుపు కట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు రాష్ట్రంలో. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే యాక్సిడెంట్ విజువల్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఇది జరుగుతున్నది. ఇంకొకటి ఏంటిదంటే మీ రిపోర్టర్ కూడా అన్నది వాస్తవం. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఇదే మూసీ గురించి, ఎందుకంటే అక్కడ ఇసుక కింద అక్కడ సూర్యాపేట, తుంగతుర్తి ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఇది మాట్లాడుతున్నారు కాబట్టి అడ్డం దొడ్డంగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక తీస్తే నది అనేది అది ప్రాపర్గా ఫ్లో కావాలి, ఆ స్ట్రీమ్ ఫ్లో కావాలి. అస్సలు తీయకపోతే కూడా సమస్య, అతిగా తీస్తే కూడా సమస్య. కరెక్ట్గా ఒక మెజర్మెంటు ఆ యొక్క మీటర్స్ తగ్గట్టుగా తీయాల్సిన అవసరం ఉన్నది. అది సంబంధం లేకుండా ఇవాళ వీళ్ళు ఏదైతే హరాకిరీ చేస్తున్నారో దాంతో ఈకో స్టాండర్డ్స్, ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ పర్యావరణ ప్రొటెక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇవాళ అంతా ఏదైతే జరుగుతుందో హడావిడిగా జరుగుతున్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వాళ్ళ కాంగ్రెస్ నాయకులను అందరినీ కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ అక్రమ ఇసుక మైనింగ్ని సీరియస్గా బంద్ చేయండి, ప్రభుత్వ ఆదాయం తీసుకోండి అని. అండ్ ఈ 24 hours ఇవన్నీ పనిచేయాయి. ఒకటి పాలసీ చేంజ్, ఇదంతా ఒకటి చాలా బ్లండర్. తెలంగాణది బెస్ట్ పాలసీ అనేసి ఎంతోమంది కొనియాడారు, వచ్చి ఇక్కడికి స్టడీ చేసుకొని పోయారు. పంజాబ్లో కాంగ్రెస్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి కరీంనగర్, పెద్దపల్లి అవన్నీ తిరిగి ఈ పాలసీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఐఏఎస్లు వచ్చి ఇక్కడ స్టడీ చేసుకుని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నుంచి, రకరకాల ప్రభుత్వాల నుంచి ఇక్కడికి వచ్చి స్టడీ చేసుకొని పోయారు. ఎందుకు? రీజన్ ఏంటి అంటే మనకు ఫిగర్స్ కనబడుతున్నాయి. 10 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిన ఆదాయం, ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం, ప్రభుత్వ ఆదాయం 10 సంవత్సరాల్లో కేవలం 30 కోట్లు, కేవలం 30 కోట్లు. ఆ తర్వాత ఒక్కొక్క సంవత్సరంలో ఎంతెంత స్థాయిలో పెరిగింది అని అంటే, ఇది టీఎస్ఎండిసి అఫీషియల్ డాక్యుమెంట్. ఓకే, ఫస్ట్ సార్ రాగానే, కేసీఆర్ గారి ప్రభుత్వం రాగానే 2014-15లో ఆ 30 కోట్లు అవి అయిపోయిన తర్వాత 19 కోట్లు, ఎందుకంటే అదే పాలసీ అది కంటిన్యూ అవుతుంటే ఏంది ఇది అనేసి కొత్త పాలసీని ఇంట్రొడ్యూస్ చేశారు. దాని తర్వాత ప్రభుత్వానికి వచ్చిన రూపాయి, ప్రైవేట్ పాకెట్స్ కాదు, ప్రభుత్వానికి వచ్చిన రూపాయలు 2015-16లో 374 కోట్లు, 374. ఆ తర్వాత 2016-17కి వచ్చేసరికి 456. ఎందుకంటే అప్పుడే పాలసీని అండర్స్టాండ్ చేసుకోవడము. ట్రైబల్ సొసైటీస్, ఎస్టీస్కి దీంతో చాలా ఆర్థికంగా లాభం అవుతుంది. మహిళా సొసైటీలు ఉంటాయి, కోఆపరేటివ్ సొసైటీస్, అది స్టడీ చేసి మన పాలసీలో పెట్టిండ్రు. టార్పోలిన్ కడతారు మీద ఇసుక, దానికి కూడా వాళ్ళకు డబ్బులు వస్తాయి, రెవెన్యూ వస్తుంది, కాంట్రాక్టర్స్ వాళ్ళకి రెవెన్యూ ఇస్తారు. అంటే అక్కడ ఈజీగా రోజుకు చెప్పిన ఈ సొసైటీస్ అల్టిమేట్గా ఒక ఫ్యామిలీ, ఒక ఎస్టీ ఫ్యామిలీ ఒక 30-40 వేలు సంపాదిస్తారు నెలకు. వీటి ద్వారా మనం తెచ్చిన ట్రైబల్ సొసైటీ ద్వారా. మీకు 2017-18లో 678, 2018-19లో 886 కోట్లు. అప్పుడే ఇంత హంగామా చేయకుండా చాలా పకడ్బందీగా పాలసీ ద్వారా 886 ఎప్పుడో రీచ్ అయ్యారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి చెప్తాను, ఆ టైంలో డిఫికల్టీస్ ఏముండే అంటే కేసీఆర్ గారి సమయంలో ఎప్పుడు నీళ్ళే ఉంటుండే.
ఇసుక తవ్వడానికి ఇబ్బందులు ఉంటుండే, ఎందుకంటే ఎక్కడ చూసినా తెలంగాణ వ్యాప్తంగా నీళ్లు ఉంటుండే. ఇవాళ నువ్వేం చేస్తున్నావు, నీళ్లను తీసేసి కూడా, నీళ్లను డైవర్ట్ చేసి కూడా నువ్వు ఇసుకను తవ్వడానికి నువ్వు ఆ స్థాయిలో ఇవాళ చేస్తున్నావు. సో అట్లాంటప్పుడు మరి ప్రభుత్వ ఆదాయం పెరగాలి కదా, ఎందుకు తగ్గుతున్నది? సేల్స్ గురించి క్లారిటీ ఎందుకు లేదు? వీటితో పాటు ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయి కృష్ణ గారు, వాటి గురించి మనం మాట్లాడదాం. కృష్ణ గారు, అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి నిజంగా. అంటే గతంలో ఇట్లా జరగలేదు, ఇప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది? మీరు అన్నారు బీఆర్ఎస్ హయాంలో 800 కోట్ల ప్లస్ అని, అంటే ఎట్లా నార్మల్గా జరిగిపోయింది యాక్టివిటీ అనే దానికి సంబంధించి మీరు చెప్పిండ్రు. సో ఎందుకు ఇప్పుడు పర్టికులర్గా ఈ టార్గెట్ రీచ్ కావడానికని మాట చెప్పడము, బిహైండ్ ఇంకొక పని చేయడము, ఈ హడావిడంతా ఎందుకు జరుగుతుంది? అంటే నంబర్ 1, గత ప్రభుత్వము ట్రాన్స్పరెన్సీని, జవాబుదారీతనాన్ని, అంటే ఎప్పటికప్పుడు లెక్కలు ఆన్లైన్ లో. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏమి పాలసీస్ గురించి స్టడీ చేసి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు, అంతా సెటరేట్ ఉన్న తర్వాత కూడా ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఉన్నప్పుడు డబుల్ డిజిట్స్, అంటే 10ల సంఖ్యలో 10 కోట్లు గట్లా వచ్చిన సమయంలో మొత్తం వాళ్ళ ఎంటైర్ పీరియడ్లోనే 30 కోట్లు ఉంటే, ఇక్కడ 3 డిజిట్స్, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్, అంటే ఎక్కడ 30 కోట్ల ఆదాయం 10 సంవత్సరాల్లో, కేసీఆర్ గారి 10 సంవత్సరాల్లో 5,700 కోట్ల ఆదాయం, 5,700 కోట్ల ఆదాయం. ఇదంతా కూడా మళ్ళా ప్రజా సంక్షేమానికి, పథకాలకు లాభం వచ్చినాయి ఇవన్నిటినీ కూడా. అండ్ ఎక్కడికక్కడ అప్పుడు కింద, అంటే ఇటు డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం కానివ్వండి, లోకల్ రోడ్స్ నిర్మాణం కోసం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరలో అయింది. ఇవాళ ధర కూడా పెరిగింది స్వేచ్ఛ గారు, 3 folds పెరిగింది. ఇవాళ 2,000 రూపాయలకు ఇసుక వాళ్ళకు అమ్ముతున్నారు కాబట్టి ఆ స్థాయిలో కాస్ట్ కూడా పెరిగిన పరిస్థితి. ఇవాళ వీళ్ళ జవాబుదారితనం లేకపోవడంతో, ఇంకొకటి ఏంటి, ఆన్లైన్లో పెట్టకుండా, ఆన్లైన్లో జియోలు గాయబ్, ఆన్లైన్లో అప్ టు డేట్స్ గాయబ్, డేటా గాయబ్. ఇంకోటి ఏంటిది, రెగ్యులర్గా, నేను అందుకే చెప్పిన కదా, ఎవ్రీ డే టు డే, నాట్ మంత్లీ కూడా కాదు, యాన్యువల్లీ కాదు, అప్పుడు డే టు డే సేల్స్ చెప్పగలుగుతుండే. ఏ మీడియా వాళ్ళు టీఎస్ఎండిసి ఆఫీస్కి వచ్చి ఎంత సేల్ జరిగింది, గత సంవత్సరం ఎంత జరిగింది, ఈ సంవత్సరం ఇప్పటికి ఎంత అయింది, ఇవాళ మీ సేల్స్ ఎంత అయింది అంటే ఓపెన్గా చెప్తుంది. ఎంత స్టాక్ యార్డ్ ఉంది, సీసీటీవీస్ పెట్టించి, జీపీఎస్లు పెట్టించి లారీకి. ఇప్పుడు చూడండి అసలు అవన్నిటిని కూడా బేఖాతరు చేసుకుంటూ, మేం కాదు అధికారిక లెక్కలు చెప్తున్నాయి కదా, 10 రోజుల్లో 136 కేసులు అయినాయి అని అంటే దాని అర్థం ఏంటన్నట్టు, మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అని మీరే ఒప్పుకుంటున్న పరిస్థితి. అంటే బేసిక్గా కాంగ్రెస్ ఒక లెక్క చెప్పింది అని అంటే దానికి ఒక క్రెడిబిలిటీ, దాని మీద ఒక నమ్మకము లేని పరిస్థితి అయిపోయింది రాష్ట్రంలో ఈ 1.5 yearలో వారి పరిపాలన బట్టి చూస్తే. ఎందుకంటే మిగతా పథకాలకు సంబంధించి కావచ్చు, ఎంతమందికి చేస్తారు, ఎంత మేరకు అమలు చేస్తారు, ఎంత నిధులు కేటాయిస్తున్నారు, కానీ ఆఖరికి డేట్స్ విషయానికి వచ్చేసరికి కూడా కాంగ్రెస్. మీరు క్రెడిబిలిటీ అంటున్నారు కదా, కాళేశ్వరం మీద దుమ్మెత్తిపోసారు. కాళేశ్వరం ఇట్లా, కాళేశ్వరం అదే కాళేశ్వరం నుంచి వాళ్ళు ఇసుక తవ్వుతున్నారు మీరు. మేడిగడ్డ దగ్గర ఇవన్నీ, భూపాల్పల్లి, ఇదంతా కూడా కాళేశ్వరం నడిబొట్టిన మొత్తం ఇసుక తవ్వకాలు మీరు చేస్తున్నారు. అది రెవెన్యూ జనరేట్ చేస్తున్నది కదా మరి మీకు. ఆ కాళేశ్వరం మీదే మీరు దుమ్మెత్తిపోసారు కదా. ఇవాళ మీరు రిలీజ్ చేసిన స్టాటిస్టికల్ డాక్యుమెంట్లోనే, ప్రభుత్వము బడ్జెట్ రిలీజ్ చేసే ముందు ఏదైతే డాక్యుమెంట్ స్టడీ చేస్తుందో అందులోనే కాళేశ్వరం ద్వారా ఎంత వెజిటేషన్ లాభమైంది అంటే, అక్కడ ఫ్లోరా అండ్ ఫానా అని అంటాం మనం. అంటే వ్యవసాయానికి, అక్కడ ఉన్న భూమిని కానివ్వండి, భూగర్భ జలాలను కానివ్వండి, వ్యవసాయానికి కానివ్వండి, ఇవన్నిటికీ ఎంత ఆర్థిక లాభం అయిందో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఆ డాక్యుమెంట్లోనే ఉంది. ఇది బయటికి వచ్చేసరికి ఇమీడియట్గా దెబ్బకు గాయబ్. ఆ డాక్యుమెంట్ని తీసేసిర్రు, వెబ్సైట్ని తొలగించిన పరిస్థితి. సేమ్ థింగ్ మీకు గుర్తుంటే మొన్న ఈ కులగణన విషయం మీద, అప్పుడు ఈ ఫ్రాడ్ సర్వే వాళ్ళు ఏదైతే చేసిరో దాని మీద సకల జనుల సర్వేది కూడా కేటీఆర్ గారు అసెంబ్లీలో డాక్యుమెంట్ని బయటపెట్టారు. ఈ డాక్యుమెంట్ పలానా ఎంసీహెచ్ఆర్డి అఫీషియల్ వెబ్సైట్లో ఉంది అని చెప్పగానే నామోషి ఫీల్ అయిన రేవంత్ రెడ్డి గారు సాయంత్రము గాయబ్ డాక్యుమెంట్. ప్రభుత్వం ఇట్లాంటి డాక్యుమెంట్లను తొలగించగలుగుతుందా, అధికారిక డాక్యుమెంట్లు? ఎందుకంటే దీంతో ఏం చేస్తున్నారు మీరు, తెలంగాణ రెప్యుటేషన్ని డ్యామేజ్ చేస్తున్నారు. లెక్కలు చూడండి, అసెస్ చేసే వాళ్ళు ఉంటారు, దేశంలో ఉన్న వాళ్ళు అసెస్ చేస్తూ ఉంటారు, దేశంలో ఉన్న వాళ్ళు తెలంగాణ గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటప్పుడు మీరు ఈ లెక్కలు తారుమారు చేసుకుంటూ ఇవన్నిటిని కూడా చేయడం కేవలం ఎందుకు? ఒక కాళేశ్వరంని డ్యామేజ్ చేయాలి, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని డ్యామేజ్ చేయాలి, గింత అంటే తెలంగాణను చిన్నచూపు చేస్తూ, తెలంగాణను
తక్కువ చేస్తూ ఒక ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు. కానీ ఆ ఇంపాక్ట్ ప్రభుత్వ ఆదాయం మీద పడితే ఎట్లా చూచారు? ప్రభుత్వ ఆదాయం, ప్రభుత్వ రెవెన్యూ ఖజానా తగ్గుతుంది కదా. ఎవరికి లాభం ఎట్టుపోతుంది? కొండలరెడ్డికి పోతుందా? రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా డీల్ చేస్తున్నారా? ఎవరికి పోతున్నది? ఎక్కడ పోతున్నాయి? ఇవంతా కూడా ఇసుకనేమో తవ్వుతున్నారు, ప్రభుత్వం ఖజానాలో రూపాయి వస్తలేదు, లారీ డ్రైవర్లు మొత్తుకుంటున్నారు, లారీ డ్రైవర్లు చెప్తున్నారు ఇగోండి మాతోని అక్రమాలు చేపిస్తున్నారు, మాతోని మమ్మల్ని బెదిరించి ఓవర్లోడింగ్లు చేపిస్తున్నారు లేని. ఎందుకంటే హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ ఏ స్థాయిలో ఉన్నదనంటే సామాన్య ప్రజలు కూడా ఇక్కడ ప్రజలకు ఏం జరగట్లేదు. ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఎక్కడికి పోతుంది ఇదంతా, వస్తున్న ఆదాయం అంతా ఎక్కడికి పోతున్నది, డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఏమైతుంది, పరిపాలన ఏం జరుగుతుందని సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి. మేము అందుకే ఏం డిమాండ్ చేసినామంటే, ఇప్పుడు రేపు అసెంబ్లీ సెషన్ ఉన్నది, బడ్జెట్ సెషన్ అవన్నీ కూడా ఉంటాయి. అప్పుడు వీళ్ళు లెక్కతో సహా దమ్ము ఉంటే ఒక అసెంబ్లీ కమిటీ వేయాలి. స్పీకర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. గత సంవత్సరంలో జరిగిన రూపాయి లెక్క బయట పెట్టండి. ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఇసుక అమ్మకమైంది, ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకానికి పెట్టిండ్రు, డీడీల ద్వారా ఎంత బుకింగ్ అయినాయి, బల్క్ ఆర్డర్స్ ద్వారా ఎంత అయినాయి, ఏ కంపెనీకి ఏది ఇచ్చిండ్రు, ఎవరికి కాంట్రాక్ట్లు వెళ్ళినాయి, ఇవన్నిటిని కూడా ఒక స్టడీ కమిటీ వేసి బయట పెడితే మొత్తము అంత బయటపడుతుంది. అంత చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ప్రభుత్వ ఆదాయానికి ఎందుకు గండిపడ్డది. ఉన్నదాన్ని ఉన్న సిస్టమ్ మీరు అన్నట్టు ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగాన్ని ఇట్లా నేరుగా ప్రతిరోజు ఇంత సేల్స్ అవుతున్నాయి. ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ని కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసి పెట్టినప్పుడు 800 కోట్లు ఆదాయం అన్నప్పుడు ఒక సునాయాసంగా జరుగుతున్నప్పుడు ఎందుకు ఇవాళ ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చింది? ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఆయన్నే ఒప్పుకుంటున్న పరిస్థితి? ఆయన ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయి, అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతుంది అని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టే. మరి ఒప్పుకున్నాక యాక్షన్ తీసుకున్నాక ముఖ్యమంత్రి కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నా కూడా ఎందుకు ఇంకా కంట్రోల్ కాలేకపోతుంది? ఎందుకు ఇంకా జరుగుతుంది? నువ్వు మాట్లాడి ఈ అక్రమ మైనింగ్ మీద గత 10 రోజుల నుంచి మాట్లాడుతున్నావు. 10 రోజుల నుంచి 126 కేసులు అయినాయి అంటే దాని అర్థమైంది. 126 కేసులు అంటే నామకే వస్తే మాట్లాడుతున్నారు, జరిగేది జరుగుతుంటే గ్రౌండ్ లో చేసేది చేస్తూనే ఉంటాం. నేను చేసే ఓవర్ యాక్షన్ నేను చేస్తూ ఉంటా, మీరు చేసే ఇసుక తవ్వకాలు చేస్తూ ఉండండి. ఇది సరిపోక 6 నుంచి 6 కాదు ఇంకా పెంచుకోండి అని చెప్పేసి 24 గంటలు కూడా తెరిచిపెట్టిన పరిస్థితి వాళ్ళు. అవుట్ ఆఫ్ కంట్రోల్. రైట్. అంటే అల్టిమేట్గా ఎట్లా చూసినా కూడా ఒక విధ్వంసం నడుస్తుంది. మంచిగా సజావుగా పనిచేస్తున్న వ్యవస్థలు పనిచేయలేని పరిస్థితికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తున్నది. ఒక ఇన్కమ్ జనరేషన్ ప్రజలకి అందని పరిస్థితి, ఎక్కడ కూడా ఏ పథకాలు ప్రజలకి అందని పరిస్థితి, పొద్దుగాల లేస్తే సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అల్టిమేట్గా ప్రభుత్వం ఏం చేయదలుచుకుందంటే తెలంగాణ మీద ఒక అధికారం చెలాయిస్తూ తెలంగాణ వనరులను దోపిడీ చేస్తూ ఉన్న వనరులను నాశనం చేస్తూ తెలంగాణను నిజంగా నాశనం చేసే కుట్రతోనే కాంగ్రెస్ ఇవాళ అధికారాన్ని కోరుకున్నదా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. కృష్ణ గారు, అసలు ప్రభుత్వం పని ఏంటి? కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తుందా అనేది బేసిక్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అసలు కేసీఆర్ గారు ప్రభుత్వం, కేసీఆర్ గారు మీకు గుర్తుంటే వీళ్ళు బద్నాం చేసిన తర్వాత కేటీఆర్ గారు చాలా సుదీర్ఘంగా ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ఎంత ఆదాయం సృష్టించినాం, అసలు ఆదాయం ప్రభుత్వానికి ఏముంటుంది? ఒక నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయనప్పుడు, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి ఏమి ఇవ్వనప్పుడు, అట్లాంటప్పుడు తెలంగాణ సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలంటేనే ఒక రాష్ట్రానికి మేము ఈ పథకం తీసుకొని వస్తున్నాం. కేసీఆర్ గారు ఒక రైతు బంధు తీసుకొని వచ్చిండ్రు, ఒక కేసీఆర్ కిట్ తీసుకొని వచ్చిర్రు, 200 ఉన్న పెన్షన్ని 2000 రూపాయలు చేసిర్రు, ఒక కళ్యాణ్ లక్ష్మి, ఒక షాదీ ముబారక్, ఫ్లైఓవర్ల నిర్మాణాలు, ప్రాజెక్టులు, ఇవన్నిటికి ఆదాయం ఎట్లొస్తుంది అంటే రాష్ట్రంలోనే ఆదాయం ఎక్కడుంది, మన వనరులు ఎక్కడున్నాయి, దీన్ని ప్రభుత్వ ఖజానాకు ఎట్లా జనరేట్ చేయగలుగుతాం అని చేయగలగడమే ఒక ప్రభుత్వానికి సత్తా, ఒక స్టేట్స్మెన్షిప్. అది కేసీఆర్ గారు చెప్పారు. ఇందులో ప్రభుత్వానికి ఆదాయం ఉంది, ఇందులో నేను 5,700 కోట్లు నేను ప్రభుత్వానికి చేయగలిగినను, ఇది అల్టిమేట్గా మళ్ళీ ప్రజలకు చెందుతుంది, ప్రజలకే వెళ్తుంది అని చేయడం జరిగింది. ఇవాళ రూపాయి తగ్గుతూ ఉంటే ఆ ఎఫెక్ట్ పడేది రాష్ట్ర ప్రజల మీదనే, ఆ ఎఫెక్ట్ పడేది రైతుల మీదనే, పథకాల మీదనే. ఇవాళ ఒక్క ఇసుక మైనింగ్ అక్రమ మైనింగ్ ఇక్కడ జరుగుతున్న క్రమంలో ఇక్కడ డబ్బులు తగ్గుతూ ఉంటే ఒక్కొక్క పథకం మీద ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇవాళ అర్థం చేసుకోవచ్చు, నీ గ్యారంటీలు ఇంకా అమలులో లేవు, నువ్వు రైతు భరోసా పూర్తిగా చేస్తలేవు, లేనే లేదు, అది రుణమాఫీ
అటుకెక్కింది, అది అయిపోయిందని ఉట్టిగా పేరుకే, కానీ ఊర్లలో పోతే రుణమాఫీ కాలేదు. అంటే ఇటు ఆదాయం బాయే, అటు పథకాలు లేకపోయే. మరి ఎక్కడికి వెళ్ళి జనరేట్ చేస్తావు? అందుకేనా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పని 1,50,000 కోట్లు అప్పు కదా ఈ ఒక్క సంవత్సరంలో చేసినవి. ఎక్కడికి పోయినాయి ఆ పైసలు? అవి ఎక్కడ పోయినాయో తెలియదు. పథకాలు ఫుల్గా అయితే లేవు. ఉన్న వనరులను కూడా నువ్వు సరిగ్గా స్ట్రీమ్ లైన్ చేయకపోతే, నువ్వు కంటిన్యూ చేయలేకపోతే, ఇది ఫెయిలియర్ కాకపోతే ఏంది? ఈ ఒక్క విషయంలోనే నువ్వు ఆదాయం చేయలేకపోతే ఎందుకు? ప్రధానంగా మేజర్ కార్పొరేషన్స్ ఏదైతే రెవెన్యూ ఇస్తాయో, ఒకటి ఇది శాండ్ కానివ్వండి, ఇంకోటి లిక్కర్ కానివ్వండి. లిక్కర్ది కూడా నువ్వు ఎంత స్టార్టింగ్ ఏం చెప్పినావు? ప్రజల మీద భారం పడనీయము, ధరలు పెంచము, మేము లొంగము, వాళ్ళు ఎవరు చెప్పినా కూడా. కింగ్ఫిషర్ అయితేంది, ఇంకేంది అయితేంది, నేను నకిలీ సోమ్ డిస్టిలరీస్ని తీసుకొని వస్తా అందానికి పర్మిషన్ ఇచ్చినాం. ఆపోజిషన్ మేము అడ్డం పడ్డాం. మీరు ఇష్టం వచ్చినట్టు ఏ కంపెనీలు పడితే ఆ కంపెనీలను తీసుకొని రాకండి, వాళ్ళకు కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, చిన్నపిల్లలను పెడుతున్నారు అనేసి, లేకపోతే ఆ మద్యం దాగి అనారోగ్యం పొందినాయని, ఇవన్నీ చెప్పిన తర్వాత ఒత్తిడితోని క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి. తర్వాత కింగ్ఫిషర్ వాళ్ళు బయటికి వెళ్ళిపోతాము అని చెప్పారు. మేము లొంగం, ధరలు తగ్గొద్దు, నువ్వు ప్రచారం కూడా చేసిన. ఏ విషయంలో అయితే మేము ఇది జరగనివ్వము అని కాంగ్రెస్ నేతలు కానీ అధికారులు మాట్లాడతారో అదే దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు ఎగ్జాక్ట్లీ అనేది 100 సార్లు ప్రూవ్ అయిన పరిస్థితి. గవర్నమెంట్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ అల్టిమేట్లీ ఎందుకు నేను లిక్కర్ గురించి మాట్లాడుతున్నా అంటే, అల్టిమేట్ గా వాళ్ళు ప్రజలే, మద్యం సేవించే వాళ్ళు ప్రజలే. మళ్ళీ వాళ్ళ మీద భారం పడుతుంది. బస్ అని చెప్పినవు నువ్వు, పురుషుల మీద భారం పడుతున్నది. నువ్వు మహిళలకు, వాళ్ళే అంటున్నారు ఇవాళ, మహిళలు అంటున్నారు, అని నువ్వు 2,500 రూపాయలు హామీ ఇచ్చినావు కదా, ఆ మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చినావు అనుకో, వాళ్ళు అదే 20 రూపాయల టికెట్ కోసం ఖర్చు కూడా పెడతారు. ఆ మళ్ళా పైసలు ఎక్కడికి వస్తాయి? ప్రభుత్వానికి వస్తాయి. ఎస్, అంటే అల్టిమేట్ గా వనరులని దోపిడీ చేస్తా వాస్తవాలను దాచిపెట్టి మభ్యపెట్టే ప్రయత్నం అయితే చాలా క్లియర్ కట్ గా చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎంతకాలం ఎన్నిసార్లు డేటా డిలీట్ చేసినా వాస్తవాలు అయితే అట్లా ఉంటాయి. సో ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయి ఉన్నారు, లెక్క పెట్టుకుంటున్నారు. అబ్బాయి ఇంకెంతకాలం వీళ్ళని భరించాలి అని రోజులు లెక్క పెట్టుకున్న పరిస్థితి, సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా. సో ఈ నేపథ్యంలో ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ఇట్లా డేటాను డిలీట్ చేస్తా వాస్తవాలను నిజంగా కాంగ్రెస్ దాచిపెట్టగలదా? ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టగలదా? ఒకటి, స్వేచ్ఛ గారు, ఇది ప్రజల ఆస్తి చాలా స్పష్టంగా కూడా. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు మనం సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నాం? ఒక బాధ్యత గల ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు కూడా జవాబుదారీతనం, ప్రభుత్వానికి చెందిన సంస్థలు ఉండాలి కాబట్టే ఇది తీసుకొని వచ్చినాం. కానీ అట్లాంటిది ప్రభుత్వానికి చెందిన లెక్కలను తారుమారు చేస్తూ, వాటిని గాయబ్ చేసేస్తూ, వెబ్సైట్లలోకి వెళ్ళి తొలగించేస్తుంటే, అధికారిక వెబ్సైట్లకు వెళ్ళి తొలగించేస్తుంటే, యాక్చువల్లీ వాళ్ళ మీద ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన శిక్ష కూడా ఉండాలి. డెఫినెట్గా ఒకటైతే చెప్తున్నాం, ఇవన్నీ మళ్ళీ రెస్టోర్ అవుతాయి. ఈ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇవన్నిటినీ కూడా ఖచ్చితంగా వాళ్ళు రెస్టోర్ చేయాలి. లేని పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా వీటి మీద విచారణ జరగాల్సిందే. దిలీప్ గారు అన్నారు ఇదంటే ఇది చట్ట విరుద్ధం అని, ఇటువంటి యాక్టివిటీస్ కి పాల్పడడం అనేది 100%. ఎందుకంటే ఎంతో ఎక్సర్సైజ్ జరిగితే ఒక సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. ఆ లెక్కలు మీరు తీసేస్తున్నారు, అది వెబ్సైట్లోకి వెళ్ళి తీసేసి మళ్ళీ మీరే అవి ఎక్కడున్నాయని చెప్పిన పరిస్థితి. ఇంకొకటి ఏంటిది, ఇవాళ మీరే చేపట్టిన ప్రజాపాలన ఫామ్స్ అసలు ఇవాళ వరకు ఒక వెబ్సైట్లో ఎక్కడన్నా లెక్క పెట్టినా ఏం జవాబుదారితనం ఉన్నదండి? కొందరు ఊకే అప్పట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద పడుతుండే, ఆ సంస్థలు, ఆ కుహనా మేధావులు వాళ్ళు చెప్పాలి వాళ్ళ ఏం జవాబుదారితనం ఉంది. అలా ఆర్టీఐ చేస్తే రిప్లైలు కూడా వస్తలేవు. ఒక్కటన వెబ్సైట్ ఉందా? వెబ్సైట్లో లెక్క ఉందా? కులగణన సర్వే ఏదన్నా మనకు డీటెయిల్స్ ఉన్నాయా? ఫలానా కులాన్ని ఇంత అని తెలుసా? ఎస్సీలది లేటెస్ట్ సెన్సెస్ మీరు చెప్తున్న కులగణనలోనే లేటెస్ట్ది లేదు, 2011దే చూపెడుతున్నారు మీరు. ఇంకా సో కులగణనది లేదు, నువ్వు సేకరించిన ప్రజాపాలన ఫామ్స్ గురించి లేవు, ఎవరు లబ్ధిదారులు, ఎవరు రేషన్ కార్డులు, ఎవరు ఉద్యమకారులు, ఏ లెక్క లేదు. ఉట్టి మాటల ప్రభుత్వం, చేతలు ఏమీ లేవు. అందుకే ఇవాళ ఇవన్నీ కూడా అధికారిక లెక్కల నుంచి తీసేస్తున్నారు. కేవలం ఇది ఒకటే కాదు, గత ప్రభుత్వం రన్నింగ్ వెబ్సైట్స్ అంటే కొన్ని డిజిటల్గానే నడిచినాయి. ఒక టీఎస్ఐఐసి, ఒక పరిశ్రమ రావాలి, వాళ్ళు నేరుగా డిజిటల్ పర్మిషన్స్ తీసుకుంటే వచ్చిన పరిస్థితి. ఒక ఇసుక మైనింగ్ నేరుగా బుకింగ్ చేసుకుంటుండే ఎంత బుకింగ్లు అయినాయి, ఎంత ఆదాయం, ఇవన్నీ కూడా మంచి లెక్కలు ట్రాన్స్పరెంట్గా ఒక విభాగం మొత్తం కూడా తెలుస్తుండే. కానీ ఇవాళ అన్నిటినీ గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు అంటే పరిపాలన వైఫల్యం ఒకటి,
దోపిడీ ఇంకొకటి. ఎస్ ఎస్ అవి చేయడానికి దాచిపెడుతుంది. ఎస్ అల్టిమేట్ గా అంటే ఈ దోపిడీ చేయడమే వీళ్ళు ప్రధాన ఎజెండాగా ప్రధాన లక్ష్యంగా ఉంది. సో ఒకవైపు వేరే అంశాల మీద దృష్టి మళ్లిస్తే రాజకీయ సింపుల్ మీకు ఒకటి చెప్తాను ఉదాహరణ మనం అర్థం చేసుకుందాం, సామాన్యులకు సింపుల్ గా తెలిసిపోతుంది. 40,000 కోట్లు రుణమాఫీ కావాలి అని రేవంత్ రెడ్డి ప్రకటన, రైట్? తర్వాత అయిపోయింది రుణమాఫీ అని పార్లమెంట్లో చెప్పిండ్రు, పత్రికలలో వేసుకున్నారు. కానీ బట్టి విక్రమార్క గారు ఏమన్నారు, పోయి బ్యాంకర్ల దగ్గర 8,000 కోట్లే వచ్చినాయి. ఛాలెంజ్ చేస్తున్నాం, ఎవరి దగ్గర అన్నా ఈ రాష్ట్రంలో సామాన్యుల దగ్గర అసలు ఎంత రుణమాఫీ వచ్చింది, ఎంత ఇచ్చిండ్రు, లేదు ఇంట్లోకి వెళ్ళి గాయబై ఏఐసీసీకి మూటలు పోయినాయా? ఎందుకంటే అల్టిమేట్గా లబ్ధిదారునికి రావాలి కదా. దామోదర్ రాజనరసింహ ఊర్లోకి వెళ్తేనేమో వారితోని మాకు రాలేదయ్యా అని. 600 మంది ఉన్న ఊర్లో రైతులుంటే 100 మందికి వచ్చి 500 మందికి రాలేదు. 90% సుమారు రాని వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది అయిపోయింది అని అంటే లెక్క ఎవరి దగ్గర ఉంది? రైతు భరోసా ఎకరం ఉన్న వాళ్ళు కూడా మాకు రాలేదని లొల్లి పెడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారు. తెలియదు అంటే ఈ ఫేజుల వారీకి ఇస్తాము, ఇప్పుడు ఇస్తాం, సంక్రాంతికి ఇస్తాము, ఉగాదికి ఇస్తాము, హోలీకి ఇస్తాము, దసరాకి ఇస్తాము అనే ఈ గ్యాప్ వస్తుంటుంది చూడు, కొట్టేస్తామని ఇవన్నీ కొట్టేస్తున్నారు. అల్టిమేట్ గా ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది. అది కాంగ్రెస్ సింపుల్ అండి, మనం చెప్పగలుగుతాం. రైతు బంధు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ సంవత్సరాలు ఇంత పడ్డాయి, రుణమాఫీ ఇంత చేసిర్రు, కేంద్రానికి క్యాగ్ లెక్కలు ఇవన్నీ కూడా చెప్తారు కదా. ఈ ప్రభుత్వం ఏ స్కీమ్ ఏది పెట్టింది ఖర్చు మనకు తెలియదు, ఎక్కడ దేనికి లెక్కలేదు. కానీ అల్టిమేట్ గా ఈ ఎట్ దిస్ మూమెంట్ ప్రభుత్వం ఏం రియలైజ్ కావాల్సిన అవసరం కనిపిస్తుంది ఒక మాటలో? రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. బస్ ఈ రెండు చాలండి. మేము రాజకీయంగా మాట్లాడతలేము. రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు, ప్రజలు ఎంత బాధపడుతున్నారు, కంటతడి పెట్టుకుంటున్నారు. ఇల్లు కూల్చేయడను, లేకుంటే వ్యవసాయము నష్టమవుతుందను, మళ్ళీ ఆత్మహత్యలు. అండ్ అన్ఫార్చునేట్లీ ఇవాళ నేను సఫర్ అయినా, అంటే నేను నా ఒక్కని సఫరింగ్ అని కాదు, కానీ పవర్ కట్స్ ఫేస్ చేస్తున్నాం. ఇలా గంటలు మా ఇంట్లో కరెంట్ లేకుండే, ఆ ఏరియాలో కరెంట్ లేకుండే, ఇలా గ్రామాల్లో ఇంకెంత దారుణమైన పరిస్థితి. ఎండాకాలం వస్తుంది అంటే రేవంత్ రెడ్డి మేనేజ్ చేయలేడు అని ఒక భయం పడుతున్నది. రేపు మార్చ్ ఏప్రిల్ మన ప్రొఫెసర్ కర్ణం నరేందర్ గారు మాస్ కమ్యూనికేషన్స్ నిన్న ట్వీట్ చేసి ఆయనే కూడా ఫిబ్రవరిలోనే ఇవాళ పవర్ కట్స్ అవుతున్నాయి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో మేము పవర్ కట్స్ చూడలేదు, కానీ ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలోనే ఇవాళ పవర్ కట్స్ అవుతున్న పరిస్థితి. ఇది నిజం, ఇది ఒప్పుకోండి. ఇది పొలిటికల్ క్రిటిసిజం కాదు, ప్రజల ఆవేదనలు ఉన్నాయి. కాబట్టి అల్టిమేట్గా పబ్లిక్ సఫరింగ్ ఉండొద్దు కదా. ప్రభుత్వం చేయాల్సింది ప్రజలకు మంచి పని చేయండి. ఉన్న 10 సంవత్సరాలను నువ్వు నాశనం చేసి ఇవాళ తెలంగాణను మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరహాలో తీసుకొని పోతే డెఫినెట్గా ప్రజలు కూడా నిర్ణయించుకుంటారు, పోరాడతారు. కానీ 60 సంవత్సరాలు స్వేచ్ఛ గారు పోరాటం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఒక సుదీర్ఘంగా ఒక 10 సంవత్సరాలు అయితే అందరూ ఇల్లు, వాకిలి, సెలవులు, హాలిడేలు అన్ని వదిలేసుకొని తెలంగాణ ఉద్యమం. దీని కోసమా మళ్ళా వీళ్ళ చేతిలో మళ్ళా పోరాడాలి మనము, 3-4 సంవత్సరాలు భరించాలి? ఇదే క్వశ్చన్ అన్ని వర్గాల ప్రజల్లో రేజ్ అవుతుంది. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ పోరాడాలా, మళ్ళీ ఎందుకు ఈ దుస్థితి అనేది అర్థమవుతుంది. అంటే ప్రభుత్వ ప్రతి చర్య కూడా ప్రజలను గోసపుచ్చుకునే విధంగానే ఉంది తప్ప ఏ మాత్రం ఒక అభివృద్ధి కానీ సామాన్యంగా నార్మలైజ్డ్గా ఉన్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఒక మితిమీరిన చర్యల వల్ల ఇప్పటికే ఒక తిరుగుబాటు మోడ్లోకి ప్రజలు వచ్చిండ్రు. సో ఇది ఇంకా మితిమీరితే ప్రజల నుంచి గతంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొని తెలంగాణ ప్రజలు చైతన్యవంతంగా ఉండి పోరాడి సాధించుకున్నారో మళ్ళీ అటువంటి పరిస్థితులు వస్తాయేమోనన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చిన్న మీరు అన్నట్టే వీళ్ళు మళ్ళా ప్రజల మీద కేసులు వేసుడు అన్నీ చేస్తున్నారు. కానీ తిరుగుబాటు కొడంగల్లో నీ నియోజకవర్గంలోనే కలెక్టర్ గారి మీద ఆవేశం ఎందుకు, మా భూములు మేము ఇయ్యము అనేసి గ్రామ సభల్లో టెంటులు బీకేసారు, కాంగ్రెస్ నాయకులను ఉరికిచ్చారు. అంటే ఆవేదనల నుంచే మళ్ళా ఉద్యమం వస్తుంది. కానీ అల్టిమేట్గా ఎన్నిసార్లు ప్రజలు పోరాడుతూ ఉండాలి. మంచి జరుగుతున్న క్రమంలో నువ్వు దాన్ని మార్చి ఏదో మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి కేసీఆర్ గారు రైతు బంధు మొదలు పెడితే దానికంటే ముందు రైతు బంధు స్కీమ్ ఈ దేశంలోనే లేదు. నువ్వు వచ్చి అబద్ధాలు చెప్పి నేను 15,000 ఇస్తా చూడు అని అన్నావు, అబద్ధం కదా. బోనస్ ఇస్తా అని చెప్పి నువ్వు ఏదన్నా వేసుకోండి, దొడ్డు బియ్యం అన్ని లేదు, అన్నిటికీ పేరున బంగారం ఇస్తా, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు తీసుకుని వస్తే బంగారం ఇస్తా, అబద్ధం మీద బంగారం లేదు. సో అల్టిమేట్గా అబద్ధాల పునాదుల మీద వచ్చిన ప్రభుత్వం నిలబడదు. కానీ మనకు కావాల్సింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబడ్డదా, రాహుల్ గాంధీ పోటుగాడు అయిందా, కాంగ్రెస్ అయిందా ముఖ్యం కాదు. తెలంగాణ నిలబడాలి, తెలంగాణ పడొద్దు.
నువ్వు తెలంగాణను పడేస్తున్నావు నాయన, అది మా బాధ అంతా. కానీ అట్లా పడతా చూస్తుంటే తెలంగాణ ప్రజల మాత్రం చూస్తూ ఊరుకోరు అనేది అందరికీ చాలా క్లారిటీ ఉంది. సో సమయం కోసం వేచి చూస్తున్నారా అనే ఒక స్పష్టత కూడా ఉంది. థ్యాంక్ యూ కృష్ణ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.